మేడారం అపురూపమైనటువంటి జాతర. మంత్రులు అనేక సందర్భాల్లో వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే 3 కోట్ల మంది భక్తులు రానున్నారు అనేటువంటి విషయాన్ని మంత్రులు స్వయంగా ప్రకటించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇవాళ వాళ్ళ ఆధిపత్య పోరాటం కోసం, వాళ్ళ ఆరాటం కోసం, వాళ్ళ కాంట్రాక్ట్ పనుల కోసం, వాళ్ళ డబ్బుల కోసం లక్షలాది కోట్లాది భక్తుల్ని నరకయాతన గడిచిన అనేక దశాబ్దాలుగా నేను ఒక 20-30 సార్లు అయినా మేడారం పోయి ఉంటా. ఎప్పుడో ఒకసారి కేసీఆర్ గారు మేము 2004 ఆ ప్రాంతంలో పోయినప్పుడు, ఆ తదనంతరం బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి ఏ జాతరలో కూడా అద్భుతమైనటువంటి ఏర్పాట్లు, ప్రజల సౌకర్యాల విషయంలో రాజీ లేనటువంటి అన్ని వసతులు కల్పించినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. అంటే మేము సెటిల్డ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తే ముఖ్యమంత్రి సహా మంత్రులంతా ఎటువంటి గంభీరోపన్యాసాలు ఇచ్చిన్లు, ఎటువంటి ప్రగల్భాలు పలికిన్లు, కుంభామేళను మించినటువంటి ఏర్పాట్లు చేస్తాం, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూస్తామని అన్నారు. చాలా బాధ కలిగేటువంటి విషయం ఏంటంటే 12 గంటలు, 13 గంటలు, 14 గంటలు వెనక్కి పోలేరు, ముందుకు రాలేరు. తిండి లేక, నీళ్లు లేక చిన్నపిల్లలు, వృద్ధులు, వికలాంగులు చేసినటువంటి వాళ్ళ హాహాకారాలు, వాళ్ళ బాధలు వర్ణనాతీతం.